మాయ తొందరగా దొరికి ఇంకా మా మావయ్య ముందు సాక్ష్యాన్ని నిలబెడితే బావుండు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కావ్య. అంతలోనే ఇంకా కారు వెనకాల నుంచి అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది మాయ. రౌడీలు అలా తరుముతుండడం చూసి "ఏమండి కారాపండి, కారాపండి" అని చెప్పేసి మొత్తుకుంటూ ఉంటుంది కావ్య. "ఎహే! ఏమైంది నీకు?" అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు రాజు. అప్పుడుండి "మాయ వస్తుందండి. మాయనెవరో పరిగెత్తిస్తున్నారు. మనం అనుకుంటున్న మాయ తనే" అనగానే వెంటనే కారు ఆపి వాళ్ళైతే దిగి మాయకి ఎదురుగా నిలబడతారు. ఇంకా వాళ్ళు ఈ రాజు కావ్యలను చూసి రౌడీలైతే పారిపోతారు. ఆ తర్వాత కావ్య ఆ మాయని తీసుకొని వచ్చి దుగ్గిరాల ఇంట్లో నిలబెడుతూ ఉంటుంది. నిలబెట్టి ఇంకా ఇలా అంటూ ఉంటుంది వాళ్ళందరి ముందు. ఇంకా ఈవిడ చెప్పే నిజాలేంటో ఆవిడ నోటితోనే వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే తను ఏం నిజం చెప్తుందా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అంతలోనే ఇంకా మాయ అయితే తను చెప్తూ ఉంటుంది. సుభాష్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా వెనక ఉన్నవాళ్ళే ఈ నాటకం అంతా ఆడిస్తున్నారు. కావాలనే ఆడిస్తున్నారు. నాకు తనకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు అని చెప్పేస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిలబడి చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే ఇంకా సుభాష్‌ని ఎన్ని రోజులు నిందించింది కదా! సుభాష్, అపర్ణలు ఇకపై ఒకటవుతారా? మరింకా అక్కడ మాట్లాడిన మాయ వాళ్ళిద్దరిని ఒకటి చేస్తుందా లేదా? ఇంకా దీనంతటికీ కారణం ఎవరు? కావ్య. కావ్య కారణంగానే ఇంకా కుటుంబంలో సమస్యలన్నీ ఒక్కటొక్కటిగా తీరుతున్నాయి. కానీ ఇన్ని రోజులు ఇంకా కావ్యని అపార్థం చేసుకున్న అపర్ణ ఇకపై మంచిగా కోడలుగా చూసుకుంటుందా? ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.